జై శ్రీరామ్, భారత్ మాతకి జై. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అకృత్యాల్ని మనందరం ఎక్కడ ఉన్నా సరే నిరసించాలి. ఏ హిందువు అయినా సరే మన బంధువే. అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే వేరు వేరుగా మాట్లాడడానికి లేదు. మన హిందువులందరూ కూడా ఖచ్చితంగా వారికి మద్దతుగా నిలవాలి. దీపు చంద్రదాస్ మరణానికి ఎవరు ఈ రోజు విలువ చెల్లిస్తారు, మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఇంత అద్భుతంగా వాళ్ళు చక్కగా మనల్ని చాలా నీట్ గా తీసుకెళ్లి లాక్కుంటా వెళ్ళి చాలా మర్యాదగా బయటికి లాక్కొచ్చి తర్వాత ఈడ్చుకుంటా వెళ్ళి కాళ్ళతో తన్నుకుంటా వెళ్ళి వాళ్ళు ఊహించుకున్నదే, వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే విధంగా చెట్టుకు వేలాడేసి బతిగుండగా చంపేసి చర్మం ఒలిచి చాలా నరకం చూపించారు. అటువంటి హింసాకాండని ఖండించకుండా మనం ఇక్కడ ఇంట్లో నిద్రపోగలమా? మాకైతే నిద్ర పట్టట్లేదు. మీకు ఎలా నిద్ర పడుతుందో నాకు తెలియదు. ఈ రోజు ఏదైతే మన హైదరాబాద్ లో రోహింగ్యాలు 20,000 మంది వరకు అక్కడ ఉన్నారో బాలాపూర్ దగ్గర, వారిని ఎందుకు మీరు పంపించట్లేదు? దేశ్ బచావో బంగ్లాదేశ్ హటావో అనే నినాదాన్ని మేము తీసుకున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా బంగ్లాదేశీల్ని రోహింగ్యాల్ని బయటకు పంపించండి. వాళ్ళు కరెంటు బిల్లులు కట్టరు, ఏ బిల్లులు కట్టరు, ఏమి చేయమంటారు, నువ్వేం చేస్తావు చేసుకో అని మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి మీరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాళ్ళకి గ్రేస్ చేసే ప్రభుత్వమేనా? అంటే ఈ హైదరాబాద్ లో ఉన్న నవాబుకి నువ్వు గులాంగిరి చేస్తున్నావా? ఎవరు నవాబు అంటే ఇప్పుడు నవాబు లేడు కదా అంటారేమో. లేదు, ఓవైసీ ఉన్నాడు. ఓవైసీతో పాటుగా ఈయన కూడా ఆయన వెనకాలే వెళ్ళి ఆయనని అన్ని విధాలుగా చక్కగా ఫాలో అవుతూ ఉంటాడన్నమాట రేవంత్ రెడ్డి. ఈ రోహింగ్యాల్ని పంపించే వరకు మేము ఇవన్నీ కూడా ఆందోళన చేస్తూనే ఉంటాం. మన హైదరాబాద్ ని నిజంగా నీట్ గా స్వచ్ఛ హైదరాబాద్ అవ్వాలి అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు బయటికి వెళ్తే గానీ మనకి ఎటువంటి ఇది లేదు. కాబట్టి ఈ రోహింగ్యాలు వెళ్ళిపోవాలి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఏదైతే హింసాకాండ ఉందో అది ఆగాలి అంటే అందరూ కలిసి మద్దతు ఇవ్వాలి. వారికి నైతికంగా సామాజిక అందరూ కలిసి ఇలా బయటకు వచ్చి రోడ్ల పైన ఈ రోజు ఒక్కరోజు నీ హిందువు కోసం బయటకు వచ్చి ఇలా ప్లకార్డు పట్టుకోలేవా? నీ కోసం నువ్వు బతుకుతున్నావు. నీ హిందువు కోసం కూడా నీ సాటి హిందువుని మాత్రం నువ్వు కనీసం కాపాడాలనే ఉద్దేశం నీకు లేదా? కాపాడలేకపోయినా కనీసం మద్దతు కూడా ఇవ్వవా? నినదించండి. హిందువులందరూ కూడా ఏకమవలసిన సమయం ఇది. ఇలాంటి సమయంలో మీరందరూ కూడా ఇళ్లలో కూర్చోడానికి కాదు, రేపు పొద్దున నీ వంతు కూడా వస్తుంది. ఈ రోజు వారిది, రేపు నీది. నీ వంతు వచ్చే వరకు ఇలాగే వెయిట్ చేస్తావా? నువ్వు హిందూగా పుట్టావు, హిందూగా జీవించు, హిందూగా మరణించన్నారు. ఇవాళ దీపు చంద్రదాస్ దానికి ఉదాహరణ అయ్యాడు. రేపు పొద్దున నీ ఇంటికి రాడని ఏం నమ్మకం? వాళ్ళు మైనారిటీస్ అయ్యారు, వెంటనే వచ్చారు. ఇక్కడ మైనారిటీస్ అయితే పరిస్థితి ఏంటి? మైనారిటీస్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హిందువులు సపోర్ట్ చేయండి. నా ఇల్లు నా సంసారం నా ఇల్లే అనుకుంటే అయిపోదు. మనం ప్రక్క హిందువు కూడా సపోర్ట్ చేయాలి. ఇలా రోడ్ల మైకి వచ్చి ప్లకార్డులు పట్టుకుంటే నీకేం నామూషి కాదు. నీకోసం ఒక హిందువు ఎంత కష్టపడి అక్కడ చనిపోయారయా? చనిపోతే నీకు బాధ లేదా? నాకైతే చాలా బాధగా ఉంది. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని పోస్ట్ ని అందరూ పంపించండి. అందరికి సిగ్గుచ్చేటట్టు మాట్లాడండి. అందరూ కానీ పోస్టులు పెట్టండి, ఆలోచింపజేసే విధంగా మాట్లాడండి. ఎవరి బాధ్యత ఇది? మీ బాధ్యతే, నా బాధ్యత, మీ బాధ్యత, అందరి బాధ్యత కూడా. దయచేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. స్పందించరండి. ఆయన బాధ్యత ఉంది కదా, ఆయన బాధ్యతాయుతమైన పౌరుడు కదా, అందుకు స్పందిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించుకోవడానికే మాత్రం సెలబ్రిటీలు. వాళ్ళు హిందువుల కోసం మాట్లాడరు, దేశం కోసం ధర్మం కోసం మాట్లాడరు, ఏ దేవుడి కోసం మాట్లాడరు, ఎక్కడ ఎవరికి విగ్రహాలు పగిలిపోతే మాట్లాడరు, ఏది మాట్లాడరు. నిజమైన కబ్జాలు చేసుకోవడానికి వాళ్ళకి వీళ్ళకి పైరవీలు చేయించుకోవడానికి మాట్లాడతారు. ఏ సెలబ్రిటీ మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి కాదు కదా, వాళ్ళ వరకు రాలేదు కదా, వాళ్ళు హ్యాపీ కదా, బంగ్లాలో ఉన్నారు కదా, వాళ్ళకేం టెన్షన్? సిగ్గుండాలండి ఇలా మాట్లాడకుండా ఉన్న వాళ్ళందరికీ. సిగ్గులేదు. హిందువులారా